వరంగల్ జిల్లాకు కానీ ముఖ్యంగా నర్సంపేట చాలా అవసరం ఉండే ఈ సమయంలో అది వారికి అలా జరగడం 52 ఏళ్ళకి వారి జీవితం అంతా పోరాటానికి సరిపోయింది. ఎప్పుడు సుఖంగా లేదు. ఆ రోజు భగవంతుడు ఆయనకు ఏదో ఆయన పట్ల కనికరం చూపించినట్టు అనిపించింది. ఇంతమంది అభిమానులు మరి తెలంగాణ వాదులందరూ ప్రార్థనలు ఫలించినాయని అనుకున్నాం. కానీ ఆ రోజు రోహిణి డాక్టర్ల బృందం గొప్పగా ఆయనకు సేవలు అందించి తిరిగి కోలుకునే అవకాశం ఇస్తే 5 రోజులుగా యశోద హాస్పిటల్ మొత్తం యాజమాన్యం అంతా సొంత బిడ్డలాగా చూసుకున్నారు. కానీ భగవంతుడు ఎందుకో తనకు అన్యాయం చేసింది. చాలా దురదృష్టకరం. ఇది కుటుంబంతో పాటు నర్సంపేట ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీ అందరికీ కూడా వ్యక్తిగతంగా తీరని లోటు. నిజంగా ఇది ఎవరికి పూడ్చలేనిది. అదే దయాకర్రావు గారు అన్నట్టు ఇక్కడ నుంచి 5 గంటలకు బయలుదేరి 7 గంటల వరకు వరంగల్, తర్వాత నర్సంపేట తీసుకెళ్ళడం జరుగుతుంది. గడిచిన 5 రోజులుగా వేలాదిగా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులందరికీ వచ్చారు. వాళ్ళందరూ ప్రార్థనలు నిజంగా ఫలించలేదు. అందరు సహకరించి ఇవాళ కూడా పూర్తి స్థాయిలో సహకరించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి వచ్చే వాళ్ళకు అన్నీ ఆయనను చూడగలిగే ఏర్పాట్లు అందరం కలిసి చేస్తూ ఉన్నాం. ఇక్కడ పోరాటంతోనే ఆయన జీవితం ముగిసిపోయింది. భగవంతుడు అక్కడన్నా ఆయన శాంతి కలిగించాలని ప్రార్థిస్తూ ఆ కుటుంబానికి చిన్న పిల్లలు ఉన్నారు, మనోధైర్యాన్ని ఇవ్వాలని కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు ఆ రోజు కూడా డాక్టర్లతో చేతులు జోడించి ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మంచి వైద్యం ప్రార్థించారు. కానీ దురదృష్టం మరి ఆ కుటుంబానికి పార్టీ నాయకులు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు, హరీష్ అన్న అందరం కూడా అండగా ఉంటాం. వారిని తిరిగి తీసుకురాలేం. కానీ ఆయన ఆశయాలు ఏ లక్ష్యంతో తెలంగాణ కోసం పోరాడి మమ్మల్ని అందరినీ హక్కునే చేర్చుకొని ఒక గొప్ప మనసున్న నాయకుడు వాళ్ళతో పాటు లేకపోవడం చాలా కలిసి వేస్తుంది. ఆయన ఆత్మశాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి భగవంతుడు ఆ మనోధైర్యాన్ని వాళ్ళని ప్రార్థిస్తూ ఉన్నాం. వాళ్ళు జరిగే అంత్యక్రియల్లో వారి అభిమానులు, అక్కడ కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం.